బాలకృష్ణ డాకు మహారాజ్‌తో సాలిడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాపై ఇప్పుడొక సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా కనిపించనున్నారని తెలుస్తుంది. తాను విలన్ రోల్‌లోనే కనిపిస్తారని కూడా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. అయితే ఈ సినిమా కోసం బాలయ్య బాబు 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక బోయపాటి సైతం 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. మరి ఏది ఏమైనా కూడా వీరిద్దరికీ కలిపి 50 కోట్ల రెమ్యూనరేషన్స్ రూపంలోనే పోగా మిగతా 50 కోట్లతో ఈ సినిమాను చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక బాలయ్య బాబు సక్సెస్ ట్రాక్ ఎక్కి ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే బాలయ్య క్రేజ్ మరింత పెరుగుతుందనే చెప్పాలి. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు సూపర్ సక్సెస్‌లను సాధించాయి. కాబట్టి ఈ సినిమా కూడా వీళ్ళ కాంబోలో వచ్చిన గత సినిమాల మాదిరిగానే భారీ విజయాలను అందుకుంటాయనే కాన్ఫిడెంట్‌ను సినిమా మేకర్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కీలకంగా మారబోతున్నాయట. మొత్తానికైతే ఇంటర్వెల్, క్లైమాక్స్, యాక్షన్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాటికి ఏమాత్రం తగ్గట్టుగానే బాలయ్య బాబు కూడా తీవ్రమైన కసరత్తులు చేస్తూ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తాను అనుకున్నట్లుగానే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌లో నిలవాలని బోయపాటి శ్రీను సైతం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2025 దసరాకు విడుదల కానుందని ప్రకటించారు. ఇందులో మెయిన్ విలన్ గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. మెయిన్ విలన్ పాత్ర కోసం ఇప్పటికే ఆది పినిశెట్టిని తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్‌ను మెయిన్ విలన్ పాత్ర కోసం సంప్రదించారని టాక్ నడుస్తుంది. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారని సమాచారం. 'అఖండ 2లో పలువురు కొత్త నటీనటులు పవర్‌ఫుల్ రోల్స్ పోషించబోతున్నారని తెలుస్తుంది. 'అఖండ 2లో సంజయ్ దత్‌తో పాటు ఆది కూడా క్రేజీ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇందులో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తుండగా తమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ పవర్‌ఫుల్ విలన్‌గా నటించారు. రామ్ నటించిన 'డబల్ స్మార్ట్' చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. ఆ చిత్రం పరాజయం పాలైంది. కానీ సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'అఖండ 2' హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకం కాబోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.